సంవత్సరాల పాటు జైలులోనే వాళ్ళ జీవితాన్ని గడిపినారు. కొద్దిమంది వాళ్ళ కుటుంబాన్ని కూడా వదులుకున్నారు. చిన్న వయసులో ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి దేశ నాయకులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మనం ఏం జరుపుకుంటున్నాం? స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన నాయకుల్లో ముఖ్యులు గాంధీజీ, నెహ్రూజీ, వీళ్ళతో పాటు ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఇలాంటి ఎంతో మంది దేశ నాయకులు మనందరికీ స్ఫూర్తి. ఈ దేశ నాయకులు స్మరించుకుంటూ మనము ప్రతి సంవత్సరం జెండా ఎగురవేయడమే కాదు, వాళ్ళ వల్ల మనమే నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం వాళ్ళని స్మరించుకోవడమే కాదు, వాళ్ళ వల్ల మనమేం నేర్చుకున్నాం అనేది ముఖ్యం. వాళ్ళ వల్ల మనము సమాజం పట్ల బాధ్యత, దేశం పట్ల భక్తి మరియు ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకోవాలి. మనకు దేశం ఏమిచ్చిందని కాదు, మనం దేశానికి ఏం చేస్తున్నాం. దేశం మొత్తానికి ఏం చేయకపోయినా కనీసం మన ఇంట్లో వాళ్ళని గౌరవించడం, చుట్టుపక్కల వాళ్ళని గౌరవించడం మన బాధ్యత. మనం స్కూల్కి వస్తున్నాం కాబట్టి ప్రతి పిల్లవాడు ఏం చేయాలి? చదువు నేర్చుకోవాలి, చదవడం రావాలి, చదవాలి, 10వ తరగతి పరీక్షల్లో పాస్ కావాలి, తర్వాత ఉన్నత స్థాయి చదువులకు వెళ్ళాలి, మంచి ఉద్యోగాన్ని సాధించి ఒక మంచి భారతీయ పౌరుడిగా మీరు అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందడంతో పాటు తోటి వారికి కూడా దేశం పట్ల సేవని, భక్తిని పెంపొందించాలి. సో ప్రతి సంవత్సరం దేశ నాయకులను తలుచుకుంటూ వాళ్ళు మనకేమిచ్చినారు, అది మనం కాపాడుకుంటున్నామా లేదా, ఆ స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని కాపాడుకుంటున్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనల్ని తీర్చిదిద్దుకొని తోటి వాళ్ళకు ఆ విలువల గురించి చెప్పాలి. అప్పుడే దేశానికి సేవ చేస్తున్నారు. కానీ ఇప్పటి కాలంలో ఏం చేస్తున్నారు? స్వాతంత్ర దినోత్సవం అంటే జెండా ఎగరేయడం, చాక్లెట్లు, బిస్కెట్లు తీసుకోవడం, పోవడం, అంతే. ఎవరు బాధ్యతగా వ్యవహరించడం లేదు. ఇంకా పిల్లల విషయానికి వస్తే ఈ సామాజికంగా సమాజంలో అందరితో కలిసిపోకుండా పెళ్లిలకు పరిమితమవుతున్నారు. ఇంటర్నెట్ దానివల్ల చాలా మార్పులు వస్తున్నాయి. మీలో ఆ మార్పులు మీకు ఉపయోగపడితే బాగుంటుంది, కానీ ఆ మార్పులు మీకు చెడుదారి పెట్టడానికి ఎక్కువ అవకాశం ఇస్తున్నాయి. ఈనాడు మనం చూస్తున్నాం పేపర్లలో, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చాలా మంది